థ్యాంక్ యూ కైలాస్. సో మొత్తంగా అసలు ఉగ్రవాదులు చాలా భారీ ఎత్తున రకరకాల వ్యూహాలు పన్నుతూ వెళుతున్నారు. ప్రతి దాన్ని కూడా నిఘా సంస్థలు ముందే పసిగడుతున్నాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఎర్రకోట కారు పేలుడు ఘటనలో భద్రతా దళాలు దర్యాప్తు ఆల్రెడీ ముమ్మరం చేస్తాయి. దేశ వ్యతిరేక శక్తుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వైట్ కలర్ టెర్రరిజంపై దృష్టి సారించాయి. జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హర్యానాకు చెందిన డాక్టర్ ప్రియాంక శర్మను అరెస్ట్ చేశారు పోలీసులు. అదిల్ అహ్మద్తో ప్రియాంకకు పరిచయం ఉండగా డాక్టర్ అదేం కేంద్ర రాష్ట్రం ట్రాన్స్ఫర్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రియాంక పంపిన డబ్బు ఉగ్రవాదుల నిధులకు చేరినట్టుగా నిర్ధారించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోలు లొంగిపోవాల్సిందని స్పష్టం చేశారు. చిన్నపిల్లలకు తుపాకులిచ్చి మావోలు ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మావోలు జనజీవన స్రవంతిలో కలవాలన్నారు బండి సంజయ్. పంతాలకు